విశ్వసనీయతే ఊపిరి. ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చిన జగన్ మేనిఫెస్టో. ఇచ్చిన మాట మీద నిలబడడమే మా విశ్వసనీయత అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తారు. ఆకాశాన్నంటే హామీలు లేవు. ఇంటింటిలో బంగారం గుమ్మరిస్తామనే బొంకులు లేవు. ఊరువాడ పందిరి వేస్తాం, రోజు మీకు విందు భోజనాలు పెడతామనే మాయలు లేవు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ఎక్కడెక్కడ ఏ వర్గాలకు ఏ విధంగా మరింత మేలు చేయగలమో అక్కడక్కడ అలా చేస్తూ వెళతామంటూ హామీ ఇచ్చారు. అమ్మఒడి, రైతు భరోసా వంటివి ఆయా వర్గాలకు మేలు చేస్తాయి. ఇక మిగతా పథకాలు ఇప్పటికే అమల్లో ఉన్నవి, వాటిని యథాతథంగా కొనసాగిస్తాం. అన్నింటికీ మించి నోటికొచ్చింది చెప్పడం, తర్వాత మాట తప్పడం జగన్ వద్ద ఉండదు. ఏది చెబుతారో అదే చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉండడంతో ఉన్నవి చాలు, ఈ మాత్రం సరిగ్గా అమలైతే ఇంకేం కావాలి, జగన్ మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఈ పథకాలేవి ఉండవు, అందుకే మళ్ళీ జగనే రావాలి అని ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. జగన్ అన్న ఉంటే చాలు, ఉన్న పథకాలు అమలు చేస్తారు అనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది. అమలు చేయని హామీలు ఎన్నిస్తే ఏం లాభం, కదలని చెక్కగుర్రం ఎంత బాగుంటే ఏం లాభం, పాలివ్వని ఆవు ఎంత అందంగా ఉంటే ఏం లాభం. అలాగే అమలు చేయని మేనిఫెస్టోలో ఎన్ని పథకాలు ఎన్ని హామీలు ఉంటే ఏం లాభం. అందుకే చెప్పేదే చేస్తాం, చేసేదే చెబుతాం, విశ్వసనీయతే మా ప్రాణం అంటూ సంబరాలు చేసుకుంటున్నాయి వైసీపీ శ్రేణులు. జగన్ మేనిఫెస్టో విడుదల కోసం జనం ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురు చూడడం కనిపించింది. టీవీలకు అతుక్కుపోయి ఆద్యాంతం వీక్షించడం కనిపించింది. మొత్తంగా వైసీపీ వేవ్ కొనసాగుతోంది. ఈ మేనిఫెస్టో రిలీజ్ తర్వాత మరింత పాజిటివ్ వేవ్ కనిపించడం విశేషం.